హాయ్, ఇవాళ నేను మీకు కొంతమంది యువకులను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వాళ్ళంతా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళే. వీళ్ళల్లో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే ఎక్కువ. సాధారణంగా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారు? ఉన్నత చదువులు చదువుకుంటూనో, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూనో, బాగా సంపాదిస్తూ ఫ్యామిలీతో సెటిల్ అయిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఈ స్టోరీలో డిస్కస్ చేసే యంగ్ అండ్ ఎనర్జెటిక్ మెన్ మాత్రం సద్యోగం చేయట్లేదు. మరి ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నారా? లేదు. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారో తెలుసా? వంట చేస్తున్నారు, అంట్లు తోముతున్నారు, ఇల్లు ఊడుస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, లాండ్రీ చేస్తున్నారు. అదేంటి, సద్యోగం లేకుండా ఇలా ఇంటి పనులు చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అమెరికాలో ఇదే ట్రెండింగ్. దాని పేరే హబ్సన్. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కడ చూసినా హబ్సన్ గురించే చర్చ జరుగుతుంది. హస్బెండ్ అండ్ సన్, ఈ రెండు పదాలను మిక్స్ చేసి హబ్సన్ అనే పదాన్ని ట్రెండింగ్లోకి తెచ్చారు. ప్రత్యేకంగా ఉద్యోగం ఏమీ చేయకుండా ఇంటి పట్టునే ఉంటూ అమ్మకు తోడుగా ఇంట్లో అన్ని పనులు చక్కబెడుతూ జీవితాన్ని గడిపే వాళ్లను అమెరికాలో హబ్సన్గా పిలుస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆ మూల నుంచి ఈ మూల వరకు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో ప్రతి ముగ్గురులో ఒకరు హబ్సన్గా మారిపోతున్నారట. ఇతని పేరు లూక్ ఫర్మ్హస్ట్. వయసు 33 సంవత్సరాలు. ఇంటింటికి తిరిగి ప్రోడక్ట్స్ అమ్మే సేల్స్ జాబ్ను వదిలేసి ఇంటి పట్టునే ఉంటూ అమ్మకు సపోర్ట్గా ఉంటున్నాడు. అయితే అమ్మ మాత్రం ఉద్యోగం చేస్తోంది. ఇలా హబ్సన్గా మారిపోతున్న కుర్రాళ్ళు అమెరికాలో రోజు రోజుకి పెరిగిపోతున్నారని అక్కడి ప్రముఖ పేపర్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇంతకీ ఈ ట్రెండ్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంట్లో అమ్మకు హెల్ప్ చేయడం అన్నది మంచి అలవాటే. వయసు పెరుగుతున్న తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉండాల్సిందే. అయితే కొంతమంది యువకులు చేస్తున్న ఉద్యోగాలు మానేసి మరికొంతమంది ఇంట్లో అమ్మకు హెల్ప్ చేయడమే ఉద్యోగం అన్నట్లుగా ఎందుకు మారిపోతున్నారు? హబ్సన్ అన్నది ఓ కల్చర్గా మారిపోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోవడం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చే మన దేశంలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పిల్లలు వేరుగా ఉంటారు. భార్య పిల్లలతో పాటు తల్లిదండ్రుల బాగోగులను చూసుకోవడాన్ని మన సమాజం బాధ్యతగా చూస్తుంది. అదే అమెరికా లాంటి దేశాల్లో పిల్లలు కాస్త పెద్దవాళ్ళైన తర్వాత పేరెంట్స్కు దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేస్తారు. ఎప్పుడో చుట్టం చూపుగా తప్పితే పేరెంట్స్ను పలకరించడానికి కూడా రారు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల కారణంగా ప్రజల జీవన విధానంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు పెరుగుతున్న నిరుద్యోగం, మరోవైపు విపరీతమైన కాస్ట్ ఆఫ్ లివింగ్. అమెరికాలోని చాలా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో ఆ భారాన్ని మోయలేక అప్పటి వరకు పేరెంట్స్కు దూరంగా ఉంటున్న చాలామంది తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. ఇక రెండో ప్రధాన కారణం మెంటల్ హెల్త్. కరోనా మహమ్మారి తర్వాత ప్రజల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కువ సంపాదన ఉండే ఉద్యోగాల్లో మెంటల్ స్ట్రెస్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. విపరీతమైన ఒత్తిడితో రోజువారీ జీవితం నరకంగా మారిపోతుంది. సంపాదన కంటే జీవితం ముఖ్యమనుకుంటున్న చాలామంది హై స్ట్రెస్ జాబ్స్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత మీనింగ్ఫుల్గా బతికామన్న దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఉద్యోగాలు వదిలేసి మరీ అమ్మను వెతుక్కుంటూ ఇళ్లకు చేరుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సన్స్గా సెటిల్ అవుతున్నారు. ఇక మూడో ప్రధాన కారణం ఫ్యామిలీ డైనమిక్స్ మారిపోవడం. యుక్త వయసు రాగానే పిల్లలు రెక్కలు కట్టుకుని పేరెంట్స్కు దూరంగా ఎగిరిపోవడం అమెరికా లాంటి దేశాల్లో చాలా కామన్. తమ కాళ్లపైన తాము ఇండిపెండెంట్గా బతుకుతున్నామని చెప్పుకుంటారు. అయితే వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఆసరా కోరుకుంటారు. కడుపున పుట్టిన పిల్లలు తమతోనే ఉండాలనుకుంటారు. అటు ఈ జనరేషన్ అమెరికన్ యువకులకు ఒంటరిగా బతకడం కష్టంగా మారిపోయింది. కొంతమంది ఎకనామికల్గా సపోర్ట్గా ఉంటుందని పేరెంట్స్ దగ్గరకు చేరుతుంటే మరికొంతమంది పేరెంట్స్కు ఎమోషనల్గా దగ్గరవుతున్నారు. ఈ రకంగా ఫ్యామిలీ డైనమిక్స్ను, రిలేషన్స్ను మార్చేస్తూ ఇంట్లో పనులను తమ భుజాలపై వేసుకొని లైఫ్ను పూర్తిగా మార్చేసుకుంటున్నారు. హబ్సన్ మార్గాన్ని చాలామంది ఎంచుకోవడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. అదే మ్యూచువల్ బెనిఫిట్స్. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇంటి పనులు చక్కబెట్టుకోవడం అతిపెద్ద టాస్క్. ప్రతి అవసరానికి పనివాళ్లపై ఆధారపడే పరిస్థితి ఉండదు. అందుకే ఇంటికి దూరంగా ఉంటున్న ఎదిగిన పిల్లలు తిరిగి తమ దగ్గరకు వస్తే పేరెంట్స్ కూడా హక్కును చేర్చుకుంటున్నారు. ఓవైపు అమ్మకు కావాల్సిన ఇంటి పనులు జరిగిపోతాయి. మరోవైపు పిల్లలకు అప్పటి వరకు తాము అనుభవించిన ఫైనాన్షియల్ బర్డన్ నుంచి, మెంటల్ స్ట్రెస్ నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రకంగా మ్యూచువల్గా బెనిఫిట్ పొందుతున్నారు. ఆర్థిక వెసులుబాటు కోసం కావచ్చు, లేదా పేరెంట్స్తో ఎమోషనల్ రిలేషన్స్ కోసం కావచ్చు, అమ్మకు తోడుగా ఉంటూ ఇంట్లో పనిచేయడం ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా కనిపిస్తున్న, వినిపిస్తున్న ఫినామినా. మరి హబ్సన్ ట్రెండింగ్ సమాజానికి మంచి చేస్తుందా? దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ ట్రెండ్ను సమర్థిస్తున్నారు. లైఫ్లో ఎకనామిక్ రిలేషన్స్ కంటే హ్యూమన్, ఫ్యామిలీ రిలేషన్స్ గొప్పవని, దీని ద్వారా కుటుంబ వ్యవస్థ బలపడుతుందని చెప్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఈ ట్రెండింగ్ ఇంప్రెసివ్గా కనిపించడం లేదు. యూత్ హబ్సన్ విధానాన్ని ఫాలో అయితే వ్యక్తిత్వాలతో పాటు సోషల్ స్కిల్స్ను, లాంగ్ టర్మ్ కెరీర్ స్టెబిలిటీని కూడా కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించుకోవడం ద్వారా దీర్ఘకాలంలో తీవ్రంగా నష్టపోతారని వార్నింగ్ ఇస్తున్నారు. హబ్సన్ ట్రెండింగ్ అమెరికాలో ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న సోషియో ఎకనామిక్ కండిషన్స్కు మాత్రం ఇది అద్దం పడుతోంది.
హబ్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికాలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.